వెల్కమ్ టు ధరణి టీవీ. ఈ రోజు న్యూస్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఇప్పుడు రవీంద్ర భారతికి కట్టిన మామిడి తోరణం ఎందుకు చెప్తున్నానంటే నిత్య కళ్యాణం పచ్చ తోరణం అంటాం కదా, అట్లా రవీంద్ర భారతి అయినా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలైనా అనునిత్యం చైతన్యవంతమైనటువంటి అనేక కార్యక్రమాలు, అది మరి శిక్షణ సదస్సులు కావచ్చు, సాంస్కృతిక ప్రదర్శనలు కావచ్చు, ఏదైనా కూడా పుస్తక ప్రచురణలు కావచ్చు, అద్భుతమైన పుస్తకాలు ప్రచురించినారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ పక్షాన. అట్లా నిరంతర కృషి అడుగుజాడల్లో విజయం నడుచుకుంటూ వస్తుంది అనడానికి తార్కాణం మా మామిడి హరికృష్ణ గారు. నిత్య చైతన్యశీలి, నిరంతర కృషి వరుడు. బహుశా ఎవరైనా రెస్ట్ ఎక్కడ ఉంటుంది అంటే పనిలోనే రెస్ట్ ఉంటుందని నమ్మేటువంటి వారు మా మామిడి హరికృష్ణ గారు. అలాగే ఒక వినూత్నమైన విశిష్టమైన కార్యక్రమం సినీ వారం ద్వారా అనేక మంది చిత్రాలను అక్కడ పరిచయం చేసి చాలా అద్భుతమైన చిత్రాలను అక్కడ ప్రదర్శింపజేస్తూ ఈరోజు ఏదైనా కావచ్చు, ఒక పేరిటి శివతాండవం శిక్షణా తరగతులు అయితే లేదా మరొకటైతే ఏంటి, తెలంగాణ కళలకు జీవం పోస్తూ తెలంగాణకు సంబంధించినటువంటి అక్షరానికి ప్రాణం పోస్తూ అనేక పుస్తకాలు వెలువరిస్తూ సాహిత్యము ఒకవైపు, సాంస్కృతిక రంగం రెండింటినీ మరి గొప్పగా తీర్చిదిద్దుతున్నటువంటి మిత్రులు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారిని మాట్లాడాల్సి కోరుతున్నాం. శుభ సాయంత్రం. ఇట్ ఈస్ అన్ ఇమ్మెన్స్ ప్లెజర్ యాక్చువల్లీ. సో ఇది ఒక చాలా ఆనందకరమైన, సంతోషకరమైన, సంబరంతో కూడిన సందర్భం ఇది. సో ఇలాంటి కార్యక్రమానికి అంటే షార్ట్ ఫిల్మ్స్కి కూడా అవార్డులు ఇవ్వాలి. లఘు చిత్రాలు కాదు, చాలా కంటెంట్తో కూడిన సినిమా. అంటే షార్ట్ ఫిల్మ్ని మనం షార్ట్గా చూడాల్సిన అవసరం లేదు. పెద్ద సినిమాల కంటే కూడా ఇంకొంచెం పెద్దగా చూడాలనే ఒకే ఒక లక్ష్యంతో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ పక్షాన ఈ లఘు చిత్ర పోటీలను ఏర్పాటు చేయడం, పోటీలలో పాల్గొన్న వారందరికీ ప్రోత్సాహకంగా అవార్డులను ఇవ్వడం, గెలిచిన విజేతలకి నగదు పురస్కారాలు ఇవ్వడం అనే ఒక మంచి సంస్కృతికి శ్రీకారం చుట్టిన కరీంనగర్ ఫిల్మ్ సొసైటీకి, దానికి అధ్యక్షత వహిస్తున్న పొన్నం రవిచంద్ర గారికి ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య మనం శుభాకాంక్షలు తెలియజేస్తాం. అండ్ ఎంటైర్ టీమ్ ఆఫ్ కఫిసో, కరీంనగర్ ఫిల్మ్ సొసైటీని చాలా ప్రేమగా కఫిసో అని పిలుచుకుంటారు. ఆ కఫిసో టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అక్షరాన్ని ప్రేమించడం, ఆంధ్రపత్రిక అనే సీనియర్ మోస్ట్ పత్రికతో అక్షరాలని దిద్దుకొని జర్నలిజం ప్రస్థానాన్ని ప్రారంభించడం, ఆంధ్రప్రదేశ్లో సీనియర్ జర్నలిస్ట్గా, సీనియర్ సబ్ ఎడిటర్గా, సీనియర్ ఎడిటర్గా పనిచేయడం, మరొక వైపున ప్రజలతో అత్యంత అద్భుతమైన మానవీయ అనుబంధం, ఇంకొక వైపున ఇద్దరు అంటే మొత్తం ముగ్గురు త్రిమూర్తులు లాంటి పొన్నం బ్రదర్స్. ఒక ఆయన అశోక్, ఆయన న్యాయశాస్త్రంలో అత్యంత అద్భుతమైన నిపుణుడు. తమ్ముడు ప్రజా జీవనాన్ని తన జీవన శ్వాసగా మలుచుకున్న పార్లమెంటేరియన్, ప్రజానాయకుడు, ప్రస్తుత మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారు. ఒకవైపు న్యాయశాస్త్రాన్ని, ఒకవైపు ప్రజా జీవన వైవిధ్యతని, ఈ రెండింటినీ కలిపే సంధాన వారధిగా, అక్షర సారథిగా ఉన్నది పొన్నం రవిచంద్ర గారు. ఎప్పుడు అనిపిస్తుంది అన్నమాట, అరే నిజంగా చాలా గొప్పగా, అంటే మనం అనుకుంటాం త్రిమూర్తులు అని అనుకుంటాం, త్రిగుణాలు అని చెప్తాం, త్రిలోకాలు అని చెప్తాం. అలా ఒక మంచి చక్కని ఆత్మీయ అనుబంధంతో కలిసి ఉన్న ఉమ్మడి కుటుంబంగా ఇప్పటికీ, అంటే వాళ్ళ వ్యక్తిత్వంలో, జీవన విధానంలో, అంటే ఇప్పుడు ఇక్కడ ప్రొఫెషనల్గా ఈ కార్యక్రమాలు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కుటుంబ జీవితంలో, జీవన విధానంలో కూడా ఒక మోడల్గా నిలిచిన ముగ్గురు సోదరులు. ఆ ముగ్గురు సోదరులకి మధ్య వారధిగా నిలిచిన ఒక మంచి మనిషి, సహృదయుడు, కళాప్రియుడు, మంచి జర్నలిస్ట్, అక్షరాన్ని ప్రేమించేవాడు, సాహిత్యాన్ని, సినిమాని రెండింటిని ఆరాధించేవాడు. పేరుని కళారూపం మొట్టమొదటిసారిగా నటరాజ రామకృష్ణ గారి సారథ్యంలో పురుడు పోసుకుంటున్న సందర్భానికి ఇక్కడే ఈ కరీంనగర్లోనే తన సారథ్యంలో దానికి ఒక వేదికను ఏర్పాటు చేసిన ఘనత పొన్నం రవిచంద్ర గారు. ఒకవైపు సినిమాలు మనం చెప్తే ఆశ్చర్యపోతాం. ఒక సినిమా హిస్టారియన్ గా ఎవరైనా ఏం చెప్తారంటే మొత్తం హిస్టరీకి సంబంధించిన పుట్టుక, దాని పరిణామం, ఇవన్నీ చెప్తారు.
80 ఏళ్ళు తెలుగు సినిమా వచ్చి 80 ఏళ్ళు. ఆ 80 ఏళ్ళ సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కొక్క తరహాలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ పొన్నం రవిచంద్ర గారు ఏం చేశారంటే తెలుగు సినిమా 80 ఏళ్ల ప్రస్థానం అనే పేరుతో ఒక అత్యంత అద్భుతమైన సాధికారికమైన ఆ గ్రంథాన్ని రచించారు. అంటే ఇట్ ఈస్ అక్యురేట్ వెనెవర్ ఏ రీసెర్చ్ ఆర్ వెనెవర్ ఏ బుక్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ అథారిటీ. అంటే అక్యురేట్ గా ఉన్నది, అథారిటీగా ఉన్నది, అథెంటిసిటీ ఉన్నది మాత్రమే ఖచ్చితంగా ఒక రీసెర్చ్ కి అనుకూలంగా ఉంటుంది. అలాంటి ఒక అద్భుతమైన రీసెర్చ్ ని ప్రస్థానం అనే పేరుతో చేశారు. ఇలా సినిమాని ప్రేమించినవాడు, సినిమాని ఆరాధించినవాడు. ఇంకొక వైపు ఏ కరీంనగర్ నుంచి అయితే అత్యంత అద్భుతమైన సినీ ప్రేమికులు వచ్చారు, వారందరికీ తలమానకంగా నిలిచిన వాడు, వారందరికీ మార్గదర్శిగా నిలిచిన వాడు ఒక మహనీయుడు ఉన్నాడు. ఆయన పైడి జయరాజ్. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ టైంలో స్వాతంత్రం రావడానికి ముందే ఈ నేల నుంచి మొదలైన చిన్న ప్రస్థానం. ఇప్పుడు ప్రభాస్ కంటే కూడా హైట్ ఆయన. మనం ఇప్పుడు ప్రభాస్ను చూసే చాలా హైట్ అనుకుంటాం కదా, ప్రభాస్ కంటే హైట్, అత్యంత అద్భుతమైన దేహదారుఢ్యం. హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాదు అఖాడాలలో అంటే అక్కడ మల్ల యుద్ధులు, హైదరాబాద్ ఈజ్ ద హబ్ ఫర్ మల్ల యోధులకి, వ్యాయామశాలలకి అడ్రస్ అది హైదరాబాద్. సో అలాంటి హైదరాబాద్, హర్యానా తర్వాత మన హైదరాబాదే నెక్స్ట్. రెండే 2 ప్లేసులు. భారతదేశం మొత్తం మీద సంప్రదాయంగా ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఒక వారసత్వ పరంపరగా వస్తున్న ఒక అద్భుతమైన సంప్రదాయం వ్యాయామశాలల సంప్రదాయం, అది హైదరాబాద్లో. దాంట్లో ట్రైన్ అయ్యి ఒక మంచి దేహదారుణ్యాన్ని, మంచి బాడీ బిల్డింగ్ చేసుకొని ముంబైకి వెళ్ళి ముంబైలో బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే సినిమాలు తీసి, ఆ సినిమాలు ఒక్క సినిమా 2 సినిమాలు కాదు, మొత్తం 300 పైగా సినిమాలు. దాంట్లో 125 సినిమాలు ఆయన హీరో. ఇది మామూలు విషయం కాదు. ఊరు కాని ఊరు, దేశం కాని దేశం, పల్లె కాని పల్లె, మాట కాని మాట, ఏది లేని కథ. కానీ ఒక సంకల్పం, ఒక దీక్ష, ఒక పట్టుదల, సినిమా నటుని కావాలి, నా ముద్రను వేయాలి, బాలీవుడ్ తెర మీద తెలంగాణ జాతి పతాకాన్ని, కీర్తి పతాకాన్ని ఎగరేయాలని ఒకే ఒక కాంక్ష ఆ పైడి జయరాజ్ గారిని అత్యంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళింది. ఇంకా గమ్మత్ ఏంటంటే వాళ్ళందరూ 1940s టైంలో బాలీవుడ్ సినిమాని 3 వెళ్తున్నారు. ఆ 3లో ఒకరు అశోక్ కుమార్, ఇంకొక ఆయన పృథ్వీరాజ్ కపూర్, అంటే ఇప్పుడు మనం రణబీర్ కపూర్ వాళ్ళ ముత్తాత. రణబీర్ కపూర్ వాళ్ళ నాన్నెవరు? రిషి కపూర్. రిషి కపూర్ వాళ్ళ నాన్నెవరు? రాజ్ కపూర్. షమి కపూర్ కాదు, షమి కపూర్, శశి కపూర్, రాజ్ కపూర్, 3 అన్నదమ్ములు. సో దాంట్లో రిషి కపూర్ వాళ్ళ నాన్న రాజ్ కపూర్, ద గ్రేట్ షో మ్యాన్ ఆఫ్ ఇండియా రాజ్ కపూర్. ఆ రాజ్ కపూర్ వాళ్ళ నాన్న పృథ్వీరాజ్ కపూర్. పృథ్వీరాజ్ కపూర్ అంటే మొఘలై ఆజంలో మనకు అక్బర్ పాత్ర మంచిగా దాంట్లో అద్భుతంగా చేసిన నటుడు. వాళ్ళందరూ కూడా ఆ బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో చెట్టు వెంట, పుట్ట వెంట, మామిడి మన కొబ్బరాకుల వెంట వెన్నెల ఉంటే కనుక నడుచుకుంటూ కోటేసుకొని నడుచుకుంటూ చిన్నగా పాటలు పాడుకుంటూ అమ్మాయి బాగుంది, నువ్వు బాగున్నావు, చంద్రబింబం వంటి మొహమ్మదానా అనుకుంటూ పాటలు పాడుకుంటా అంటే సినిమా తెరని ఒక ఊపి ఒక్కసారిగా ఒక చైతన్యాన్ని ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళందరికీ కూడా అడ్రినలిన్, ఒక ఉత్తేజాన్ని ఇవ్వగలిగిన ఒక స్టంట్స్ ని, ఫీట్స్ ని, యాక్షన్ ని, ఫైట్స్ ని చేసి ద ఫస్ట్ యాక్షన్ హీరో ఆన్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఎవరు వచ్చారంటే పైడి జయరాజ్ వచ్చారు. ఇది కరీంనగర్ ఘనత. సినిమా రంగంలో కరీంనగర్ ఘనత ఏంటంటే ఇది ద ఫస్ట్. సినిమాలో ఇప్పుడు మనం చూస్తాం కదా, సోమరు సార్లు వేస్తారు, కింద మీద పడతారు, పైన కొడతారు, ఇట్లా కొట్టగానే కింద పైకి లేచి కింద పడతారు. ఈ స్టంట్స్, యాక్షన్, ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ఈజ్ పైడి జయరాజ్. సో అలాంటి పైడి జయరాజ్ గురించి తెలుగు వాళ్ళు పట్టించుకోలేదు, తెలుగు సినిమా పట్టించుకోలేదు. సోకాల్డ్ అనుకుంటున్న మన సోకాల్డ్ తెలుగు సినిమా వాళ్ళు, టాలీవుడ్ అనే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోలేదు. కానీ ఎవరు పట్టించుకోకపోయినా ఒకడు ఉంటాడు, ఒక హృదయం ఉన్న మనిషి ఉంటాడు, ఒక మనసున్న మనిషి ఉంటాడు. ఈ నేల పట్ల, ఈ మట్టి పట్ల, ఈ జాతి పట్ల, తను నడిచొచ్చిన తొవ్వ పట్ల ప్రేమ ఉన్నవాడు ఒకడు ఉంటాడు. డబ్బులు సొంతంగా ఖర్చు పెట్టుకుంటాడు, ఎక్కడో వెతుకుంటూ అడుగులు వెతుకుంటూ ముంబైకి వెళ్తాడు. ఆ ముంబైలో మళ్ళీ ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడో, ఆ పైడి జయరాజ్ ఎప్పుడు చనిపోయాడు 1980s. ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది, కానీ 2000 ఆ టైంలో చనిపోయాడు. కానీ ఆయన ఎక్కడున్నారు, వారి వారసులు ఎక్కడున్నారు, ఆయన ఎక్కడున్నారు, మొత్తం వెతుక్కున్నాడు, పట్టుకున్నాడు, ఇంటర్వ్యూ చేశాడు, ఒక అత్యంత అద్భుతమైన డాక్యుమెంటరీ చేశారు. ద ఇన్విన్సిబుల్ హీరో అనే ఒక చక్కని డాక్యుమెంటరీని తన నేల నుంచి పుట్టిన ఒక మహనీయుడికి నివాళిగా, నీరాజనంగా తనకున్న ప్రేమను వ్యక్తం చేశాడు ఒక్క మానవుడు. ఎవరు చేస్తారు? ఒక్క పొన్నం రవిచంద్ర తప్ప. సో అది పొన్నం రవిచంద్ర గారు.
సో అలాంటి పొన్నం రవిచంద్ర గారి సారథ్యంలో 7 సంవత్సరాల నుంచి ఈ కఫిసో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అత్యంత అద్భుతంగా ఇప్పుడు అంటే పొన్నం రవిచంద్ర గారు రావడానికి ముందు, పొన్నం రవిచంద్ర గారు వచ్చిన తర్వాత అనేంత స్థాయిలో కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ అద్భుతంగా నడుస్తుంది. ప్రతి గమనం, ప్రతి మలుపు, ప్రతి అంశం కూడా నాకు తెలుసు ఇక్కడ జరుగుతున్నది. సో అలాంటి పొన్నం రవిచంద్ర గారి అధ్యక్షతలో ఈ రోజు ఈ లఘు చిత్ర పోటీలకు సంబంధించిన అవార్డుల ప్రకటన జరగడం సంతోషంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. ఎవరి పాట అయితే, ఎవరి స్వరం అయితే, ఎవరి గజ్జె అయితే, ఎవరి గొంగడైతే, ఎవరి నాదమైతే అటు సామాన్య ప్రజల నుంచి, అట్టడుగు ప్రజల నుంచి, బలహీన బహుజన వర్గాల నుంచి అందరినీ కూడా కదిలించిందో, తెలంగాణ జాతి అంతా ఒక్క తాటి మీద నిలిపిందో, తెలంగాణ ప్రజలందరిలో ఒక ఉవ్వెత్తున ఎగిసిపడే జ్వాలల్ని రగిలించిందో, అలాంటి గొంతు, అలాంటి స్వరం గద్దర్ గారిది అయితే ఆ గద్దర్ గారి వారసత్వ పరంపరని పుణికిపుచ్చుకున్న విదుషీమణి, చక్కని మనసున్న మనిషి, తను కూడా స్వచ్ఛంగా చక్కని పాటలు పాడగలిగిన గాయని, కళాకారిణి, పరిశోధకురాలు, మొత్తం విస్తృతమైన పరిశోధన చేసినటువంటి స్కాలర్ శ్రీమతి డాక్టర్ వెన్నెల గారి అతిథిగా రావడం సంతోషంగా భావిస్తూ ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య వెన్నెల గారికి స్వాగతం. అలాగే ఈ కార్యక్రమానికి మనం అనుకుంటాం అంత ఈజీ కాదు సార్, జిల్లాను అడ్మినిస్ట్రేషన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కాకపోతే ప్రతి ఐఏఎస్ ఆఫీసర్కి ఒక డ్రీమ్ అంటే కలెక్టర్గా ఉంటే తనదైన ముద్ర వేయగలుగుతాము, తనదైన ప్రతిభను చూపించగలుగుతాను, దిస్ ఈజ్ మై సిగ్నేచర్ అని చెప్పగలుగుతాను. సో అలాంటి ఒక డైనమిజం, ప్రజల పట్ల అనురక్తి, అభిమానం, దానికి తోడు నిరంతరం సేవ చేయాలనే అద్భుతమైన తపన, ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన మంచి బ్యూరోక్రాట్, ఈ నవతరం, ఈ కొత్త తరం యంగ్ ఐఏఎస్ ఆఫీసర్స్ లో ఒక మంచి మార్గదర్శకత్వం కలిగినటువంటి విజనరీ డైనమిక్ లీడర్, అంటే డెమోక్రటిక్ అనే కాకుండా బ్యూరోక్రాటిక్ లీడర్ పమేలా సత్పతి గారు. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది, వెన్ వి మెట్ అట్ సిఎస్ ఆఫీస్, ఐ రిమెంబర్ at that very moment when we met, we used to meet at CS office, ఎంత చక్కని తెలుగులో మాట్లాడిందంటే నేను ఆశ్చర్యపోయాను. అంటే అంటే ఏదో రాష్ట్రం నుంచి వచ్చిన వ్యక్తి తను పనిచేస్తున్న రాష్ట్రంలో పనిచేయాలంటే ఫస్ట్ కావాల్సింది కమ్యూనికేషన్స్. ప్రజల బాధ ఏంటో తెలుసుకోవాలి, ప్రజల కష్టం ఏంటో తెలుసుకోవాలి, ప్రజల సమస్యలు ఏంటో, ఆ కన్నీళ్ళ వెనక దాగి ఉన్న సంఘర్షణ ఏంటో తెలుసుకోవాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఈస్ ద ఓన్లీ కమ్యూనికేషన్ దట్ కెన్ కనెక్ట్ ద పీపుల్. Unless until you know the language, it is impossible to any of the administrator to understand the agony, the pain of the people. అలాంటిది ఎంత చక్కని తెలుగు మేడం మాట్లాడితే అసలు పమేలా సత్పతి అంటే ఎవరు నమ్మరు, ఇక్కడ ఏదో రాష్ట్రం అంటే అసలు నమ్మరు. పక్కా తెలుగు అమ్మాయి ఇక్కడికి వచ్చింది, మనతో పాటు తిరిగి మన కరీంనగర్ ఇక్కడ కమాండ్ దగ్గరనే పెరిగి చదువుకున్నదేమో అనేంతగా చక్కని తెలుగు మాట్లాడుతుంది. అంటే దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ప్రీరిక్విజైట్ కండిషన్ ఫర్ ఏ వండర్ఫుల్ బ్యూరోక్రాట్ who are very much willing to ప్రజలతో మమేకం కావాలనుకుంటున్న సేవాభావం కలిగిన ఒక అత్యంత అద్భుతమైన ఆఫీసర్కు ఉండాల్సిన ప్రథమ లక్షణం అది. దానికి నిలువెత్తు తార్కాణం, నిలువెత్తు నిజాయితీకి మారుపేరు పమేలా సత్పతి గారు. అలాగే ఇంకొక యంగ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు, వెరీ కమిటెడ్, వెరీ సిన్సియర్, దూసుకుపోతాడు. ఆ డైనమిజం, ఆ డెడికేషన్, ఆ డిటర్మినేషన్ ప్రఫుల్ గారు. సార్, సో నైస్ టు మీట్ యూ సార్. అక్కడ కొద్ది కాలం తర్వాత మళ్ళీ కలిసాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక్కసారి మేడంకి అండ్ ప్రఫుల్ సార్కి ఇద్దరికి మనందరి కళాశాల మధ్య వారికి శుభాకాంక్షలు. అలాగే ఈ మట్టి బిడ్డ, ఈ నేల నుంచి వచ్చిన బిడ్డ, ఇక్కడ సాహిత్యాన్ని అమితంగా ఆరాధించే మనిషి. ఇక్కడ వేములవాడలో పండుగ జరిగిన, శివరాత్రి జరిగిన, ఇక్కడ సాహిత్య కార్యక్రమం జరిగిన, రెండింటిని సమానంగా స్వీకరిస్తూ ప్రజలందరిలో తాను ఒకరిగా భావించే మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి ప్రజల మనిషిగా భావించబడుతున్న మంచి అధికారి, మనసున్న అధికారి మా అన్న శ్యామ్. నేను శ్రీనగర్ శ్యామ్ అనే పిలుచుకుంటాం, శ్యామ్. సో అలాగే ఈరోజు ఇక్కడ మన జూరీ మెంబర్స్గా కూడా ఉన్నారు మల్లారెడ్డి గారు, తర్వాత లక్ష్మీ గౌతమ్ గారు, అక్షర కుమార్ అంటే నేను ఎట్లా చెప్తానంటే హీ ఈజ్ అవర్ ఓన్ బాయ్. అంటే ఎందుకంటే మన దగ్గర నుంచి వచ్చిన వాడు, మన పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో పైడి జయరాజ్ గారి పేరిట ఏర్పాటు చేసిన పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్ తో
శనివారంతో అనుబంధం ఉండి శనివారం నుంచి వచ్చిన 24 మంది కొత్త యంగ్ టాలెంటెడ్ న్యూ తెలంగాణ డైరెక్టర్స్ లో తను ఒకడు. సో అక్షర కుమార్ షరతులు వర్తిస్తా ఇదే కమాన్ మన కరీంనగర్ కమాన్ ని తన పోస్టర్లలో పెట్టుకొని సినిమాగా తీశాడు. చాలా చక్కని సినిమా, సామాజికంగా ఆలోచింపజేయగలిగిన సినిమా అక్షర కుమార్. అలాగే మాడిశెట్టి గోపాల్ గారు, గాజోజు నాగభూషణం గారు. సో ఇక్కడ అందరు కూడా మన వాళ్ళే, ఆత్మీయులే ఉన్నారు. అన్నవరం దేవేందర్ అద్భుతమైన కవి. సో అందరికీ నమస్కారం. ఫణి గారు, మిగతా అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, సినిమా సాంకేతికత, సృజనాత్మకత ఈ రెండింటికి మధ్య బై ప్రొడక్ట్. సృజనాత్మకత అంటే మంచి పుస్తకం రాస్తావు, మంచి కవిత్వం రాస్తావు, మంచి కథ రాస్తావు, మంచి నవల రాస్తావు, ఇంకేదో రాస్తావు. కానీ whenever you add the technicalities, the 24 crafts of the entire thing, that will become the cinema. 1896 లో లూమియర్ బ్రదర్స్ అనే వాళ్ళు సినిమాని మోషన్ పిక్చర్ గా కనుక్కున్నప్పటి నుంచి 1913 లో దాదాసాహెబ్ ఫాల్కే అనేవాడు భారతదేశంలో రాజా హరిశ్చంద్ర సినిమాతో మొట్టమొదటిసారిగా సినిమాని ఆవిష్కరించినప్పటి నుంచి 1920s లోనే మద్రాసులో రఘుపతి ప్రకాష్, రఘుపతి వెంకయ్య అనే ఇద్దరు తండ్రి కొడుకులు సినిమాల్ని, మూకీ సినిమాలు భీష్మ ప్రతిజ్ఞ పేరుతో తీసినప్పటి నుంచి, అదే టైంలో హైదరాబాద్ లో 1920s లోనే ధీరేంద్రనాథ్ గంగూలీ అనే బెంగాలీ అతను నిజాం కాలేజీలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ 8 అద్భుతమైన మూకీ సినిమాలు తీసిన టైం నుంచి 1931 లో భక్త ప్రహ్లాద, హనుమంతప్ప మునియప్పరెడ్డి డైరెక్షన్ లో తొలిగా సినిమా తెలుగు మాటలు నేర్చుకొని తెలుగు భాషలో తెలుగు సినిమాగా ఆవిష్కరణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎన్నేళ్ళు? 1931 నుంచి ఇప్పటి వరకు ఎన్నేళ్ళు? 93 సంవత్సరాలు, 93 ఏళ్ళు. ఈ 93 ఏళ్లలో తెలుగు సినిమా సాఫ్ట్వేర్ ఎంత తెలుసా? ఎన్ని సినిమాలు చెప్పండి? సంవత్సరానికి ఒక 125 సినిమాలు రిలీజ్ అవుతాయి డైరెక్ట్, ఆ డబ్బింగ్లు కాక. అంతేకాకుండా మొదట్లో ఒక సినిమానే, ఆ రెండో సంవత్సరం 1932లో 2 సినిమాలు వచ్చాయి, 1934లో 1-2 సినిమాలు, ఆ 4-5 సినిమాలే ఉండేవి. కానీ తర్వాత 1970s వచ్చిన తర్వాత, 80s వచ్చింది, 90s వచ్చిన తర్వాత 125, 130 సినిమాలతో భారతదేశంలోనే అత్యధిక సినిమాలు తీస్తున్న పరిశ్రమ తెలుగు సినీ పరిశ్రమ. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలు సృష్టిస్తున్న పరిశ్రమ ఇండియన్ సినిమా. అది తమిళ్, కన్నడం, మలయాళం, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, ఒడియా అన్ని కలిపితే దాదాపు 1800 నుంచి 2000 సినిమాలు ఎవ్రీ ఇయర్ వీఆర్ ప్రొడ్యూసింగ్ సినిమాలు. అంటే ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఆఫ్ సినిమా ఈజ్ ఇండియా. సో ఇలాంటి నేపథ్యంలో మనకు మొదట్లో సినిమాలన్నీ ప్రారంభమైంది కూడా లఘు చిత్రాలతోనే ప్రారంభమైంది. లూమియర్ బ్రదర్స్ ఫస్ట్ తీసినప్పుడు అది ఎంత 30 సెకండ్సే ఆ సినిమా. ఏం తీసినాయంటే ఒక ట్రైన్ వచ్చి రైల్వే స్టేషన్ లో ఆగుతుంది, అదే సినిమా ఫస్ట్ సినిమా. మీరు ఒకసారి గూగుల్లో కానీ మీరు ద అనల్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ సినిమాకి వెళ్తే మీకు అర్థమవుతుంది. తర్వాత ఇంకొక సినిమా తీసిండు ఆయన. ఏం సినిమా అంటే గుర్రం ఉరుకుడే, ఆ బీచ్ మీద గుర్రం ఉరుకుతాడు, అంతే, గదే సినిమా. అంటే అసలు ఊహించలేని విషయం. నిశ్చల చిత్రాలు తెలుసు, ఫోటోగ్రఫీ తెలుసు తప్ప థామస్ ఆల్వా ఎడిసన్ అంటాడు కినెమా అనే పేరుతో ఒక యంత్రాన్ని కనుక్కునేంత వరకు ఒక చిత్రము 24 ఫ్రేములు, అది ఒక సెకండ్ టైంలో ఒకే మోషన్ లో కొనసాగితే, ఒక స్పీడ్ గా కనుక కదిలితే మనకు చూసే వాళ్ళకు ఆప్టికల్ ఇల్యూజన్, మనకు భ్రాంతి. సినిమా అనేది నిజం కాదు సార్, సినిమా అనేది భ్రాంతి, ఒక ఇల్యూజన్. మన కళ్ళ ముందు ఇల్యూజన్, మన కంటి రెటీనా మీద ఒక ఫ్రేమ్ ఒక్క సెకండ్ పడితే మనకు అంతే నిశ్చలంగా కనబడుతుంది. కానీ మూమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ ఫ్రేమ్ లో ఉండే ఆ చిత్రాలు సెకండ్లో 24 ఫ్రేములు కనుక కదిలితే అప్పుడు అది కదిలిన ఫీలింగ్ వస్తుంది, ఇలా కదిలిన ఫీలింగ్ వస్తుంది. సో అలాంటి భ్రాంతిని అడ్వాంటేజ్ గా తీసుకొని తీసిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన సినిమాలు అంటే మొదటి సినిమా లఘు చిత్రాలే. అయితే అందరూ అనుకుంటారు సినిమా 3 గంటలు ఇస్తే మస్తు తీస్తాం బాస్, మేము 3 గంటలు ఇస్తే మస్తు తీస్తాం, మా క్రియేటివిటీకి ఏం తక్కువ, మేము కథ రాస్తాము, రచన చేస్తాము, డైరెక్షన్ చేస్తాము, కెమెరా వర్క్, ఎడిటింగ్, తర్వాత స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ రైటింగ్, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. బట్ అది కాదు సార్. ఏది గొప్ప అంటే లఘు చిత్రం. ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్, మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ధరణి టీవీ.